రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబరాలకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా చూస్తా ఉంటే స్పష్టమవుతోంది. ఎండ వేడిమి ఎక్కువ ఉండడంతో వచ్చే పబ్లిక్ గాని, అదేవిధంగా ముఖ్య అతిథులు గాని, మంత్రులు, అట్లాగే ఎమ్మెల్యేలు, ఉద్యమంలో తీవ్రంగా పాల్గొన్న ఆ కుటుంబ సభ్యులు గాని, ఉద్యమకారులు గాని వీళ్ళంతా కూడా హాజరయ్యేదానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. మనం చూస్తున్నాము ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అటువైపున ఎమ్మెల్యేలు, తర్వాత ఉద్యమకారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ అంటే ఏదైతే పతాక ఆవిష్కరణ స్టేజ్ ఉండదో దానికి ఎడమ వైపున ఏర్పాటు చేస్తున్నారు. కుడివైపున మంత్రులు వీళ్ళంతా కూడా కుడివైపున ఉండేదానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈ ఉత్సవాలకు హాజరయ్యేదానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 1969లో కావచ్చు, ఆ తర్వాత 2014లో రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు కొనసాగిన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించేదానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆ ఉద్యమకారులందరినీ కూడా ఆహ్వాన లేఖలు కూడా పంపినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా స్వయంగా ముఖ్యమంత్రినే లేఖ రాసి ప్రత్యేక దూతను ఆయన వద్దకు పంపించి ఆయనను ఆహ్వానించారు. అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వము కొన్ని అంశాలను భిన్నంగా చేపడుతున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. గతంలో అంటే రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమాన్ని ఉరూతలొగించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఈసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ రేపు జరగనున్న కార్యక్రమంలో ప్రకటించేదానికి అన్ని కూడా సిద్ధమైనవి. ఆ గీతము మొదటి నుంచి ఉన్నప్పటికి కూడా మారిన పరిణామాలను, మారిన పరిస్థితులను, రాష్ట్రంలో జరిగిన ఈ మార్పులను అన్నింటినీ కూడా దాంట్లో మార్పులు చేర్పులు చేసి ఎక్కడా కూడా గీతం యొక్క అర్థం మారకుండానే ఇది శాశ్వతంగా ఉండే రాష్ట్ర గీతం కాబట్టి దీనికి తగినట్టుగా మొత్తం కూడా మార్పులు చేర్పులు చేశారు. అంటే జిల్లాలకు సంబంధించి అయితే 10 జిల్లాలని చెప్పేసి ఆ రోజు 10 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 10 జిల్లాలని చెప్పి ఉన్నాయి. ఆ 10 జిల్లాలు తీసేసి ఇప్పుడున్న 33 జిల్లాలు కూడా పెట్టకుండా, అంటే జిల్లాలు మార్పులు చేర్పులు జరిగినప్పటికి కూడా ఏది జరిగినప్పటికి కూడా ఆ గీతంలో ఎలాంటి మార్పులు రాకూడదనే ఉద్దేశంతో అక్కడ 10 జిల్లాల బదులు పద అనే ఒక పదాలను దానిలో సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర మార్పులు చేర్పులు కూడా ఆ గీతంలో మొత్తం కూడా చేర్చారని చెప్పవచ్చును. రేపు జరగనున్న కార్యక్రమంలో ఎవరైతే అందశ్రీ ఆ గీతాన్ని రచించిన అందశ్రీని గౌరవించడంతో సన్మానించడంతో పాటు అదేవిధంగా ఆ గీతానికి ఎవరైతే వాణిలను అందించారో ఆ గీతం సంబంధించి కీరవాణికి సంబంధించి ఏ విధంగా అయితే దాన్ని అందించారో వాళ్ళందరినీ కూడా పిలిపించి సత్కరించే అవకాశం ఉండేది. అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరిగే ఈ రాష్ట్ర అవతరణ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న భిన్న సంస్కృతి సంబంధించి శకటాలు సపరేట్ గా ఉంటాయి. దానికి సంబంధించి కూడా మొత్తం శకట ప్రదర్శన కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏర్పాటు చేశారండి. రాష్ట్ర సంస్కృతిని, సంప్రదాయాలను పూర్తి స్థాయిలో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉండేదానికి అన్ని రకాలుగా శకటాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అదేవిధంగా ఉద్యమము చేస్తూ
అసూలు బాసిన కుటుంబాలకు సంబంధించిన కూడా వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము భావిస్తోంది. వాళ్ళకి ఇప్పటికే ఎవరైతే అసూలు బాసారో ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలబడతామని చెప్పేసి గతంలోనే ఎన్నికల హామీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే వాళ్ళకి అందరికి కూడా ఎవరికైతే ఉద్యమంలో అసూలు బాసారో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడేదానికి రేపు ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నది. ఇట్లాగా రాష్ట్రంలో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లేటట్టుగా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిపాలన కొనసాగేటట్టుగా ముందుకెళ్తున్నామని చెప్పి చెబుతున్న రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను కూడా దగ్గర తీస్తున్నారు. రాష్ట్ర చిహ్నం విషయంలో కూడా మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటికే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అందులో ఏమేమి మార్పులు చేయాలా ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా అఖిలపక్షం సమావేశం కానీ లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో కానీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే దాంట్లో ఉన్న ఇప్పుడు ఏదైతే ప్రధానంగా ఉన్న చార్మినార్ కావచ్చు, అట్లాగే కాకతీయ తోరణం కావచ్చు, వాటి తొలగించి వాటి స్థానంలో ఏ అంశాలను వాటిని అక్కడ అమర్చాలి, ఏటిని చేర్చాలని చెప్పి దాని మీద సమగ్రంగా చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ చార్మినార్ తొలగిస్తారని కానీ లేకపోతే ఇట్లా కాకతీయ తోరణాన్ని తొలగిస్తారని కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ తొలగిస్తారన్న ప్రచారం జరుగుతుండదో దానిపైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఒకవైపు ఏదైతే చార్మినార్ను తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేస్తుండగా అదే అంశం మీద బీజేపీ చార్మినార్ తొలగించడాన్ని స్వాగతిస్తూనే కాకతీయ తోరణాన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తోంది. కాకతీయ తోరణం ఉండాల్సిందేను, ఇక్కడ చార్మినార్ను కూడా తొలగించాల్సిందే, దానికి మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి బీజేపీని చెప్తున్నారు. ఇట్లా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని అదేవిధంగా రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులందరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని ఈ చిహ్నాన్ని రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దానికి సంబంధించి మరింత సమయం బట్టే అవకాశం ఉండాలి. ఒక రాష్ట్ర గీతం మాత్రం రేపటి కార్యక్రమంలో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత అదే గీతాన్ని పాఠశాలల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ కార్యక్రమంలో సరే రాష్ట్ర గీతంగా దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి దాన్ని మొత్తం కూడా ఎక్కడైనా కానీ పాడుకోవడానికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతిస్తారు. దానికి సంబంధించి ఇది రాష్ట్ర గీతంగా కూడా ఒక ఆమోద ముద్ర కూడా పడనున్నది. ఈ విధంగా అన్ని విషయాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు కొనసాగిస్తోంది.